ఈరోజు మిల్క్ మేడ్ సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ సగ్గుబియ్యం కూడా వేసుకొని బాయిల్ చేసుకుందాము. చూసారు కదా, సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది కదా. నేను ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన సేమియాలు కూడా వేసుకొని ఒకసారి బాయిల్ చేసుకుందాము. సేమియాలను కూడా ఉడికించుకుందాము. సేమియాలు ఉడికిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ పాలు వేసుకుంటున్నాను. కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక పొంగు రాగానే ఇప్పుడు ఇందులోకి మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసుకుందాము. పొంగు వచ్చింది కదా, అప్పుడు ఇందులోకి 1/2 కప్ మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. జస్ట్ అలా పొంగు రాగానే స్టవ్ అనేది ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఆల్రెడీ పాలు అనేది కాచిన పాలే వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదు. చాలా సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.